భారతదేశం మీద విష ప్రచారం చేసే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇప్పుడు ఆగుతుంది లేదా కొత్త విధానాన్ని అనుసరిస్తుంది. ఎట్లా అంటే భారతదేశంలో రెండు రకాల కుట్రలు నడుస్తుంటాయి. కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ కుట్ర, అమెరికన్ ఐడియాలజికల్ కుట్ర. ఈ అమెరికన్ ఐడియాలజికల్ కుట్రకి కీలకమైనటువంటి వ్యక్తి అమెరికాలో ఉండేటువంటి డీప్ స్టేట్ నడిపేటటువంటి సోరోస్. ఈ సోరోస్తో పాటుగా వాళ్ళు ఇచ్చే జీతాలు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఫండింగ్, వాళ్ళు ఇచ్చే అవార్డులు, వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ప్రోత్సాహకాలతో అనేక మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు, టీవీ ఛానళ్ళు, పత్రికలు నడుస్తూ వచ్చినాయి. వాళ్ళు ఒక తరహా ఇన్ఫ్లుయెన్స్ మన మీద మనకే విరక్తి, మన దేశం మీద మనకే విరక్తి, మన సంస్థల మీద మనకే విరక్తి కల్పించే వార్తలు రాస్తారు. రెండో పక్కన చైనా టీం ఉంటుంది. వీళ్ళు పాపం సామాన్యమైనటువంటి వామపక్ష భావజాలికులై ఉంటారు. వాళ్ళందరూ చైనా తప్పించి ప్రపంచంలో ఇంకేది బ్రతకడానికి వేస్ట్, వాళ్ళొక్కళ్ళే అద్భుతంగా స్వర్గంలో విహరిస్తున్నారని ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి పెద్దోళ్ళకి, వాళ్ళ దాంట్లో ఉన్న పెద్దోళ్ళకి కొంత ఫండింగ్ చైనా నుంచి వస్తుంటుంది. వాళ్ళు భారతదేశం వేస్ట్, చైనా లాగా ఎదగాలి అనేటటువంటి కోణంలో సైకలాజికల్గా మనం ప్రిపేర్ చేస్తున్నాం. మన మీద ఈ ప్రయోగాలు మన చిన్నప్పటి నుంచి నడుస్తుంటాయి. స్కూల్ దశ నుంచి, కాలేజ్ దశ నుంచి, యూనివర్సిటీ దశ నుంచి, ఉద్యోగాలు చేసేటప్పుడు, వ్యాపారాలు చేసేటప్పుడు ప్రతి చోట యూనియన్లు వీటిలో నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక ల్యాబీ కొన్ని రోజులు ఆగుతుంది. అది ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా తీసుకున్నట్టు వన్ బ్యూటిఫుల్ బిల్లుతో పాటుగా యుఎస్ ఎయిడ్ ఏదైతే దుబారా చేస్తున్నటువంటి డబ్బులు ఆపేశారు, శాంతం బ్లాక్ చేసేశారు. దాంతో ఇప్పుడు ఈ వ్యవస్థలకి డబ్బులకి ఇబ్బంది అవుతుంది.